దానికోసం కూడా మాట్లాడడానికి మీటింగ్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మన ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్నారు. సభాధ్యక్షులు సుధాకర్ గారికి, ఈరోజు ముఖ్య అతిథైన జనపద ఫౌండేషన్ గారికి, విజయ గారికి, అలాగే సంతమాప్రసాద్ గారికి, సైటి మా సెక్రటరీ గారికి, శ్రీనివాస్ రాజు గారికి, రామారావు గారికి, ఈ కార్యక్రమానికి వచ్చిన మన వెంటనే కొందరు లేడీస్కు అందరికీ స్వాగత సుస్వాగతం తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి కార్యక్రమాలు మనం ఈ వర్షాలతో ఇంకా ఎన్నో చేయాలని ప్రతి సంవత్సరం కూడా ఒక కార్యక్రమం చేయాలని మా ఉద్దేశం. దానికి సహకరిస్తున్న పవన్ రెడ్డి గారు అయితే ఈరోజు లేదు, ఆయన బట్టి ఉంటే వాళ్ళు అన్ని వేసుకున్నారు, రేపు కూడా దానికి వస్తున్నారు. తర్వాత ఆయనతో కూడా మన కార్యక్రమం ఉంటుంది. మరి ఇంత మనకు మోసం ఇచ్చిన సత్యజయ గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మనం ఈ అక్టోబర్ 12-13 మలేషియాలో ఓపెన్ ఇంటర్నేషనల్ మీట్ జరుగుతుంది. దానికి మన ఇండియా మాస్టర్ అథ్లెటిక్స్ నుంచి సుమారు 7 కిలోమీటర్ల 9 తారీఖుని ఇక్కడి నుంచి మంచి కిట్ ఐఎంఏ తరఫున ఒక మంచి భారీ ఎత్తున పెద్ద కిట్ని వాళ్ళకి ట్రైన్ చేయడానికి మన ముఖ్య అతిథి వాళ్ళు ట్రైన్ చేయడం జరుగుతుంది. అలాగే మరొకటి ఏంటంటే మరి ముంబై నేషనల్స్లోని ఐఎల్ఐ ఇంటర్నేషనల్ మరి జనరల్ అవి అనౌన్స్ చేశారు. దాన్ని ఈరోజు రిజైన్ చేయబోతున్నాం. పడిస్తానని చెప్పాను. అది ఈరోజు వాళ్ళకి ముఖ్యంగా మూడోది మరి మనం ఎవరి డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. స్టేట్ మీట్కి వెళ్ళాలంటే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అవ్వాలి. కాబట్టి డిస్ట్రిక్ట్ మీట్ మనం ఇప్పుడు పోలీస్ గ్రౌండ్లో మనం చేస్తాము. అది కూడా మనం పర్మిషన్ అక్టోబర్ 27 తీసుకోవడం జరిగింది. మరి మనం స్టేషన్కి కుమార్ రాజు గారిని మనం అనుకుని వెళ్ళామంటే ఆయన వచ్చి మనకి నాకు చాలా నొప్పులు ఉన్నాయి, వేరే వాళ్ళు పెట్టుకోండి సత్యజయగారికి ఇబ్బంది అని చెప్పారు. సరే సార్ తర్వాత చూద్దాము. ఆయన అసలు చాలా ట్రై చేశారు. అసెంబ్లీకి అధికారులు ఆయన వచ్చి ఇంకా 4 పెట్టుకుంటే మీకు ఏ అనుకున్నా నేను చేస్తాను, మీకు పెట్టుకోండి అన్నారు. యాక్చువల్గా ఆయన కొంత బాగుంటుంది కార్యక్రమాలు ఉన్నాయి. బ్లడ్ క్యాంప్స్ అయినా ఆయన జీవి ఉన్నారు. ఆయన మనం అందరూ పెట్టిగా ఒకసారి అయితే మాట్లాడి లేకపోతే పట్టుకున్నాము. కొత్తగా ఒక ఏ పెట్టుకుందామని మన స్టేషన్కి పోతున్నాం. మన అక్టోబర్ 28 సండే కోచ్ దాచుకోవడం తెలియదు. దానికి కూడా మీరు అందరూ నుంచి ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ డెఫినెట్గా ప్లేస్ వస్తే స్టేట్ సెలెక్ట్ అవుతారు. స్టేట్ కూడా డిసెంబర్ 2nd సాటర్డే సండే కొంత తగ్గింది. గుడివాడలో ఉంటుంది. గుడివాడలో డిసెంబర్ 2nd సాటర్డే సండే అవి కూడా పెట్టుకొని దాన్ని ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేసుకుంటూ మనం అక్టోబర్ 2 నెలలు ప్రాక్టీస్ అయిపోతుంది. అలాగే నేషనల్స్ కూడా మన ఫెడరేషన్ మీటింగ్ అయింది. చెన్నై వచ్చే ఫెడరేషన్ మీటింగ్ నుంచి ఫెడరేషన్ మీటింగ్లో నేషనల్ మీటింగ్ డిస్కషన్ చేయడం జరిగింది. నేషనల్ మీటింగ్ గుజరాత్లో కానీ రాజస్థాన్లో కానీ చేయడం ఇద్దరు వచ్చారు. కాబట్టి రాజస్థాన్ వాళ్ళు ఆల్రెడీ మీరు చేస్తామని లెక్కడం జరిగింది. దానికి ఇన్స్ట్రక్షన్ కోసం రేపు ముంబై నుంచి వస్తున్నారు గ్రౌండ్ చెక్ చేయడానికి. ఆ గ్రౌండ్ అయితే రాజస్థాన్ అలవారులో ఫిబ్రవరి 6, 7, 8 మీకు అలవారులో ఉంటుంది. గ్రౌండ్ ఒక సెంట్రిక్ బ్యాక్ లేదన్నా అందుకే అలవాటు అవుతుంది. రైతులకి ముంబై నుంచి అలవాటు అయినా గ్రౌండ్ చూసి చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఆ గ్రౌండ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఏఎఫ్ఐ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళు అంటున్నారు ముంబైలో చేసిన కింద ఆర్గనైజ్ చేసేటప్పుడు వాళ్ళు తీసుకోవాలి టెక్నిక్కి. ఆ గ్రౌండ్ మట్టి ట్రాక్ టోర్నమెంట్ మట్టి ట్రాక్. అక్కడ ఏంటంటే రాజస్థాన్ యువరాని రాజస్థాన్ ఫార్మర్స్ ఎవరి జ్ఞాపకం చేస్తున్నారు. ఈ సంవత్సరం మన నేషనల్స్ వాళ్ళు చేస్తున్నారు రాజస్థాన్ వాళ్ళు. కాబట్టి ఆ గ్రౌండ్ బాగుంటే 99% ఫిబ్రవరి 5 మనం ఉండాలి. అక్కడ 6, 7, 8 మీకు ఉంటాయి. దానికి కూడా రిజర్వేషన్స్ చేసుకోవాలి. రాజస్థాన్ సైడ్ సీనియర్ బాగుంటుంది. నేను పెట్టుకుంటే 2 నీటి ప్లస్ ఉంటుంది. కాబట్టి దాన్ని కంపల్సరీ మీరు కంటిన్యూగా డిస్ట్రిక్ట్ మీట్లో ప్రాక్టీస్ చేయాలి. డిస్ట్రిక్ట్ మీట్ ప్లేస్ కొట్టాలి. డిసెంబర్లో మళ్ళీ స్టేట్ మీట్ ఉంది. స్టేట్ మీట్లో ప్లేస్ కొట్టాలి. స్టేట్ మీట్ ఉంటే నేషనల్స్ అలాగే మన టూర్నమెంట్ మరి మన ఇంటర్నేషనల్ అవుతున్నారు. అలాగే మన నేషనల్స్లో గెలిస్తే మళ్ళీ నెక్స్ట్
రోజు మనం 50 మందిని వస్తున్నాం. మనకి ఇండియా వర్షాలు నుంచి మనం లీడ్ చేస్తున్నాము. ఇండియా వర్షాలు తీసుకుని కాబట్టి 50 మంది వస్తామండి. మన 50 మంది వస్తుంది. గుజరాత్ నుంచి 6, మన నెల్లూరు నుంచి 10 మంది, నెల్లూరు 1 నుంచి, హైదరాబాద్ 5, కర్ణాటక నుంచి 5, కేరళ నుంచి 5, మొత్తం 50 వస్తాం. నేను రామారావు గారు వస్తున్నారు. రామారావు గారు దాన్ని విశ్వస్తో వస్తున్నారు. ఆవిడ నేను పార్టిసిపేట్స్ కాదు, 50 సంవత్సరాల మంది పార్టిసిపేట్స్. నేను వాళ్ళ బిజినెస్ ఫ్యామిలీ మిగిలిన 45 మందికి అదే అందరూ ఇంటికి పంపిస్తాం. మన జిల్లా ఉన్న వారికి తీసుకెళ్ళిన అందరూ చెప్తే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. మన జిల్లాకి చెప్పి వాళ్ళకి ఇవ్వలేదు. నేను తగ్గు చేసిన ఇస్తే వాళ్ళ ఆశీర్వాదాలు వస్తాయని మీకు లేట్ చేస్తాం. అందరూ అయిపోయిన తర్వాత మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. అంటే అవి కూడా నేను సెకండ్ కలిపి కాబట్టి మనమే ముందు తీసుకుంటే నేను మీ సనపల వరప్రసాద్ వైఎస్ఆర్ స్పోర్ట్స్ పార్క్ అధ్యక్షుడు. ఇది నేను ఈ కమిటీకి మీ అందరి తరఫున హృదయపూర్వక అభినందనలు ఇప్పుడు మాకన్నా పార్కు ప్రెసిడెంట్ అయినా ఈ హాల్ ఇవ్వడం మరింత భవన్ మీ అందరి తరఫున ప్రత్యేక సెక్రటరీ సరే. నేను ఇప్పుడు మీ అందరినీ చూస్తుంటే క్రీడాకారుల కన్నా మీరు చాలా యూత్లా కనబడుతున్నారు. ఎట్లా అనేది మర్చిపోతుంది. నాకు ఈ వంశీ ఒకటే నేను అబద్ధం అంటే ఓపెన్గా చెప్తాను. చాలా యాక్టివ్గా ఉన్నారు. అంటే స్పోర్ట్స్ వల్ల ఇదంతా వస్తుందేమో అనుకుంటున్నాను. ఎనీవే జాతీయ అంతర్జాతీయ వెటరన్ అథ్లెటిక్స్ మన అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నా. దేనికైనా స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేయడం చాలా కావాల్సిన విషయం. ఎందుకంటే ఇదంతా సత్యదేవ్ గారు వచ్చిన అవార్డు గ్రహీతలు ప్రతి ఒక్కరికి 2000 రూపాయలంటే ఆశ్రమం కాదు నిజంగా ఇవ్వడం ఆయనకి సభాముఖంగా ప్రత్యేకంగా ఆస్ట్రేలియా టూర్ వెళ్తున్న వారు అందరికీ కిట్లు ఇవ్వడం, మలేషియా వెళ్తున్న వాళ్ళందరికీ కిట్లు ఇవ్వడం. ఇప్పుడే సుధాకర్ చెప్పాడు స్పోర్ట్స్ ఆయనకి స్పాన్సర్ లేదని ఈ క్షణం చెప్పండి. నాకు ముందు చెప్తే బాగుంది. అయితే జస్ట్ ఇప్పుడే చెప్పండి నాకు. అయితే ఇలాంటి ఎంకరేజ్మెంట్స్ ఉంటే బాగుంటుంది. క్రీడాకారులను ప్రోత్సహించాల్సింది చాలామంది ఉన్నారు, బయటికి కనపడరు. కానీ మనం ఓపెన్ చేసి మాట్లాడితే, ఎందుకంటే నాకు తెలియకంటే నేను స్కూల్లోని చాలామంది పిల్లలకి 10th క్లాస్ 9th క్లాస్ అడాప్ట్ చేసుకుంటున్నాను. డాక్టర్లు చదువుతామని చిన్నపిల్లలు చాలామంది ఎంకరేజ్మెంట్కి మురళీనగర్లో చాలామంది ఉన్నారు. అడాప్ట్ చేసుకొని వాళ్ళు చదివిస్తున్న సంస్థలు కూడా నాకు ఉన్నాయి. నాకు తెలుసు ఈ విషయం. నాకు ఇప్పుడు కొంచెం సుధాకర్ చాలా యాక్టివ్గా ఉంటాడు, లేదంటే నేను చదువుతాను బాధపడతాను. ఎనీవే ఏంటంటే నేను నా దగ్గర విష్ణుకుమార్ దగ్గరికి వెళ్దామని మన శ్రీనివాసరాజు గారు వంశీ చాలా సందర్భాలు చెప్పాను. నేను ఎంత బిజీగా ఫోన్ ఎత్తిన ఆయనకి ఈరోజు కూడా వైరల్ విష్ణుకుమార్ అని చెప్పి ఏదైనా మొహమ్మద్ చెప్పేసాడు. అందరిలాగా రేపు ఎల్లుండి ఉండదు, నాకు అవ్వదు, వేరే వాళ్ళు పెట్టుకోండి, నాకు బిజీ. ఎందుకంటే ఆయన ఆంధ్ర క్రికెట్ సంఘానికి జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో 4 పిల్లర్స్, 1 చంద్రబాబు నాయుడు గారు, 2 పవన్ కళ్యాణ్, 3 కూడా చూస్తాను. ఆ స్పోర్ట్స్ వాళ్ళే మా దాంట్లో మెంబర్ అయ్యాడు, మమ్మల్ని డామినేట్ చేసేస్తాను. సెక్రటరీ చాలా రాత్రి 10 నంబరు రాత్రి 10 గంటలకు కూడా ఫోన్ కాల్ కొట్టి నేను బిజీగా ఉన్నాను, ఒక్కసారి పార్క్కి వెళ్ళి అక్కడ ఏదో గొడవ అవుతుందని పరిగెత్తాను. నిజం. మార్నింగ్ 5కి వెళ్ళినా అని ఎలా ఉంది, ఇక్కడ ఏదో అవుతుంది అంటాడు. దాని పర్సనల్ ప్రాబ్లం వచ్చి నువ్వు వెళ్ళి స్టేషన్కి వెళ్ళి నేను చూసుకుంటాను అన్న. అంటే చాలా ఇనిషియేటివ్ తీసుకుంటాడు సుధాకర్. ఈ దంతటికి కారణం స్పోర్ట్స్. మీ అందరితో కలివిడిగా ఉండడం, మీ అందరితో యాక్టివ్గా ఉండడం, స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళ ఆలోచనలు పెరుగుతాయి. చాలా మంచి ఈ ఏజ్లో మీరు అందరూ చేస్తానని నాకే కొంచెం
ఏది నాకు చేయాలనిపిస్తుంది. ఓకే, ఎనీవే మీ అందరికీ ప్రత్యేకంగా నన్ను ఇంత మంచి కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు ముఖ్యంగా శ్రీనివాసరాజు గారికి, సుధాకర్కి, మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా, మీకు ఎన్ని వేళలా మీ సహాయ సహకారాలు నేను ఇస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ సమావేశం దేనికోసం ఏర్పాటు చేయిందో మా పెద్దలందరూ ముందు వివరించారు. సో ముఖ్యంగా నేను కోశాధికారిగా మన సంఘానికి ఆర్థిక పరిస్థితి గురించి ముఖ్యంగా తెలియజేయాలనుకుంటున్నాను. మన సంఘం స్టార్ట్ చేసి 14 సంవత్సరాలు అయింది ఇప్పటికి. అయితే మన సంఘానికి ప్రత్యేకంగా పొలిటికల్గా ఎవరూ కూడా మన సంఘానికి ఆర్థిక సహాయం అంటూ ఎవరు చేయడం లేదు. మనలో మనమే తోడ్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం కూడా మన ఈ ఆర్థిక సహాయం చేసుకుంటూ ప్రతి సంవత్సరం రీచ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అయితే సెక్రటరీ మన జనరల్ ప్రసాద్ గారు మెయిన్ ఏంటంటే స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి ఆయన స్పిరిట్ ఎంత ఉంటుందంటే పొద్దున్న లెగ్స్ కానీ రాత్రి పడుకునే వరకు ప్రతి విషయం స్పోర్ట్స్ గురించే మాట్లాడుతుంటారు. ఎప్పుడు ఏ సార్ మాట్లాడినా సరే స్పోర్ట్స్ శ్రమపడతారు కాబట్టి ఆయన డాక్టరేట్ సాధించగలిగారు. అలాగే ఇంటర్నేషనల్ లెవెల్ కూడా మనం తీసుకెళ్ళగలుగుతున్నారు. సో ఈ సంవత్సరం కూడా మనందరం ఇంటర్నేషనల్కి తీసుకెళ్తున్నందుకు మనకు సంతోషంగా ఉంది. తర్వాత రేపు రాబోయే డిస్ట్రిక్ట్ మీట్ గురించి 27వ తారీఖు చేసుకునేటప్పటికి మీరు అథ్లెట్స్ అందరూ మీకు తోచిన సహాయంగా ఎంతో కొంత ఆ రోజు చేస్తారని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మనకి ప్రత్యేకంగా ఫండ్ ప్రత్యేకంగా ఎవరు ఎక్కడి నుంచి రావడం లేదు. అంతకుముందు స్వర్గీయ గంధం నందగోపాల్ గారు ఉండేవారు. ఆయనకంటే మీట్ చేస్తే కంపల్సరీగా 5,000 డొనేషన్ ఇచ్చేవారు. డిస్ట్రిక్ట్ మీట్ చేస్తే 5,000 డొనేషన్ కంపల్సరీగా ఇచ్చేవారు. సో ఆయన ఉండేటప్పుడు మనకి ఇంకా ఆర్థిక సాయం గురించి ఎవరిని అడగవలసిన పరిస్థితి ఉండేది కాదు. ఆయన చనిపోయిన తర్వాత ఇంకా ఆ ప్లేస్ని ఎవరు భర్తీ చేయలేకపోయారు. అయితే డాక్టర్ బాబురావు గారు వచ్చారు. ఆయన కూడా ఏదో ఒక ఐటమ్ వైజ్గా మెడల్స్ సంథింగ్ ఏదో ఐటమ్ వైజ్గా ఇంకో ఐటమ్ వైజ్గా మనకి ఇస్తూ ఉండేవారు. ఆయన వయసు రీత్యా ఇప్పుడు కొంచెం ఆయన దూరంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆర్థిక సహాయం మనకి ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఈ రేపు రాబోయే ఆయన ప్రతిరోజు నాకు ఇచ్చేస్తున్నారు, చెప్పేస్తాను. దానికి లేట్ అయింది. మనిషి చేసే ఇబ్బందికి ఆగే ఉన్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రేపు వీళ్ళందరూ కూడా 2,000 రూపాయలు ఏదైనా కూడా రేపు జరుగుతుంది. దానికి కమల్ వైద్య గారు ఆయన కూడా మనకి సహకారం ఉంటుందని చెప్పారు. కమల్ వైద్య గారు, సత్యదేవ్ గారు, మన వరప్రసాద్ గారు, 3 సార్లు మనకి పిల్లర్స్ ఆ ముగ్గురు వచ్చి చాలా అభివృద్ధి జరిగింది. దీనికి మేము ఎక్కువ కష్టం పనిచేస్తున్నాం. మా స్కూల్ ఉన్నారు, గోల్డ్ మెడల్స్ చేస్తారు. కాబట్టి పేపర్లో రాదు, పేరు కాదు. సమస్యగా ఇచ్చిన సార్ మంచిది. అది నేషనల్ కాబట్టి శ్రీనివాస
ప్రభుత్వం కూడా విద్య వైద్యంతో స్పోర్ట్స్ కూడా పాకిస్తాన్ బాగా చేస్తున్నాం బాగున్నాను అంటారు కానీ మీరు ఏం సంపాదించాలంటారు అంటే మన ఆరోగ్యంగా ఉంటేనే కదా బాగున్నాను అనడానికి. ఈ ఆట వల్ల ఏంటంటే మనకి బీపీ షుగర్ అనేది మన దగ్గరికి రాదండి. మనం యోగా అవ్వచ్చు, వాకింగ్ అవ్వచ్చు, రన్నింగ్ అవ్వచ్చు, ఎక్సర్సైజ్ ఏం చేసినా సరే అది ఇందువల్లే కాకుండా ఇలా మన ఆటల పోటీలు మన ప్రతిభని బయట దేశాలు కూడా చూపించి అలాగే దాని ద్వారా మన ఇండియా ప్లస్ ఆంధ్రప్రదేశ్ మన విశాఖ జిల్లాకు కూడా పేరు తేవాలని ప్రతి ఒక్కరికి కోరుచున్నాం. ఇలా చాలామంది ఔత్సాహికులు పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఈ ఆటల పోటీకి వెళ్ళే వాళ్ళందరికీ కూడా వారికి తగినట్టు సహాయ సహకారాలు అందిస్తే మాత్రం ఇంకా ఇప్పుడు ఇందులో సగం మంది కన్నా ఇంకొక రెట్లు అంటే ఇప్పుడు దాదాపు ఒక సుమారుగా 50 మంది వచ్చారు. ఇలా ఎంకరేజ్మెంట్ చేయడం వల్ల అంటే 50, 100 అవుతుంది, 100, 150 అవుతుంది. తద్వారా మన గ్రామం బాగుంటుంది, మన ప్రాంతం బాగుంటుంది, మన జిల్లా బాగుంటుంది, మన ఇండియా బాగుంటుంది. నేను ఇప్పుడు చెప్పాను ఫస్ట్ నేను 2013లో పేపర్లో చూసినప్పుడు వర్గసర్ గారు ఈ వెట్టని గురించి పెట్టారు. నేను 94 నేను ఛాంపియన్షిప్ మన విశాఖ జిల్లాకి నేను 9th చదువుతున్నప్పుడు ఆ తర్వాత ఆటలు వదిలేసిన తర్వాత 2013లో పేపర్ చూసి వెట్టని వర్గసర్ గారికి ఫోన్ చేశాను. చేసిన తర్వాత సార్ ఏంటంటే రామకృష్ణ ఇలా బ్యాలెన్స్లో జరుగుతున్నాయి అన్నారు. సరే అని చెప్పి అప్పటి నుంచి మళ్ళీ నేను ఈ ఆటల పోటీకి జర్నీ మొదలెట్టాను. ఇప్పుడు నేను అన్ని కూడా నేషనల్స్ మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా ఆడాను. రీసెంట్గా నాగల్ కూడా ఇంటర్నేషనల్ గేమ్స్ వచ్చాను. 4 బంగారు దానికి రుచి ఉండాలి. ఇలా మీరందరితో పెద్దలు తాలూకా సపోర్ట్ కూడా ఉండాలండి. ఈ అవకాశం ఇచ్చినందుకు నెక్స్ట్ మన కార్యక్రమం మరి మలేషియా వెళ్తున్న మన సోదరులు లేడీస్ అండ్ జెంట్స్ కూడా మరి పెద్దలు అప్రసాద్ సతీదేవి గారు సరే. ఇంకొక విషయం ఏంటంటే మరి మనకి సహాయం చేసిన సీతామహాలక్ష్మి గారు